హాయ్ అండి, వెల్కమ్ టు వరస్టీ కిచెన్. ఫ్రిడ్జ్లో అయితే కాయగూరలు అన్నీ అయిపోయాయండి. సరే కాయగూరలు తెద్దామని చెప్పేసి పక్కనే పార్క్ ఉందండి. పార్క్ ఎదురుగా ఒక హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చేసి కాయగూరలు అయితే అమ్ముతారండి. వాళ్ళ దగ్గర బాగా ఫ్రెష్గా ఉంటాయి కాయగూరలు అయితే. ఒక కవరు 20 రూపాయలు అని చెప్పేసి అమ్ముతారండి. ప్రతి ఒక్క కాయగూర చాలా ఫ్రెష్గా ఉంటుందండి. సూపర్ మార్కెట్లో ఉన్నట్టుగా ఉంటాయి కాయగూరలన్నీ. ఆకుకూర కానీ అన్ని కాయగూరలు చాలా బాగుంటాయి. పార్క్ వచ్చే ప్రతి ఒక్కరు వచ్చేసి కాయగూరలు అయితే ముందుగా తీసి పెట్టుకునేసి తర్వాత వాకింగ్ వెళ్ళి వస్తారండి. వచ్చేసరికి కాయగూరలన్నీ అయిపోతాయని చెప్పేసి పార్క్ ఎంత జనం వస్తారో అంత జనం బాగా కొంటారండి వాళ్ళ దగ్గర. షాపింగ్ వాళ్ళకు వ్యాపారం అయితే బాగా జరుగుద్దండి. ఒక కవర్ 20 రూపాయలేను. చాలా బాగుంటుంది. ఆకుకూర అయితే ఇంకా ఫ్రెష్గా ఉంటుందండి. మనము ఏ ఆకుకూర కావాలన్నా, మునగాకు కావాలన్నా, గోరింటాకు కావాలన్నా ఒక రోజు ముందుగా చెప్పామంటే వాళ్ళు తెచ్చి పెడతారండి కాయగూరలు అన్నీ ఏ అయినా కానీ. మేమైతే ఇప్పుడు కొన్నా కానీ ఒక 200కి 300కి అలా కొంటాము. ఒక కవరు 2 కవర్లు ఎక్స్ట్రాగా ఇస్తారండి మాకు. పచ్చిమిరకాయలు ఏదైనా కాయగూర ఒకటి ఎక్స్ట్రా ఇస్తారు, పర్వాలేదు. ఈసారి వచ్చేసి చిక్కుడుకాయలు అలాగే వచ్చేసి పన్నీర్ రోస్ అయితే ఫ్రీగా ఇచ్చేసిందండి ఆమె మాకు. తర్వాత వచ్చేసి ఈ బాక్సులు వచ్చేసి మీషోలో కొన్నానండి, కాయగూరలు వేసుకునే బాక్సులు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నాకైతే 6 బాక్సులు వచ్చాయండి. అప్పుడు తీసినప్పుడు 430 ఏమో సంథింగ్ అయింది. బాక్సులు అయితే చాలా బాగున్నాయండి. 6 బాక్సులు వచ్చాయి. తర్వాత వచ్చేసి నేను ఇందులో వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిరకాయలు, పుదీనా ఇలా వేసి పెట్టుకుంటాను. ఈసారి అవన్నీ అయిపోయాయి కాబట్టి కాయగూరలు అయితే వేస్తున్నాను. ఇంతకుముందు ఫ్రిడ్జ్ వచ్చేసి చిన్నదిగా ఉన్నింది, అందువల్ల వచ్చేసి కొంచెం బాక్సులో వేసుకొని కొంచెం కవర్లో పెడుతున్నాను. ఇప్పుడు వచ్చేసి అన్ని కవర్లు తీసేసి బాక్సులో వేసి పెడతామని చెప్పేసి ఇది వేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే కొంచెం స్పేస్ బాగానే ఉంది. 4 షెల్ఫ్లు ఇచ్చారు కాబట్టి అన్ని బాక్సులో వేసేసి బాక్సులలోనే పెట్టేద్దామని చెప్పేసి మిగతాయి వచ్చేసి ఒక 2-3 ఉర్లగడ్డ, చామగడ్డ ఇవి వచ్చేసి కొంచెం కవర్లోనే పెట్టేస్తున్నాను. అలాగే వచ్చేసి మనము ఈ ఎండలకు వచ్చేసి కాయగూరలే ఎక్కువగా తీసుకోవాలండి. దోసకాయ, సొరకాయ, అలాగే వచ్చేసి బీరకాయ ఇలాగా కూలింగ్ ఐటమ్స్ తీసుకున్నామంటే ఆకుకూర ఇలా నీరుండే కాయలు అలాగే ఇలా కాయలు ఇలా తిన్నామంటే మనము నాన్ వెజ్ అవాయిడ్ చేసేసి కాయగూరలు తిన్నామంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎండలకు వచ్చేసి మనం ఇలాగే మజ్జిగ, లెమన్ జ్యూస్ ఇలా తీసుకోవాలి. పిల్లలకైనా కానీ సరే, పెద్దలకైనా సరే. కొంచెం నాన్ వెజ్ మటుకు వీక్లీ వన్స్ అలా తీసుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో అయితే నాకు ఇంతకుముందు వచ్చేసి షెల్ఫ్లు వచ్చేసి 2 షెల్ఫ్లే ఉన్నాయండి. అందులోనే కాయగూరలు పెట్టేసి పిండి అది పెట్టి దోసపిండి అలా పెడుతున్నాను. ఇప్పుడు పెద్దగా ఫ్రిడ్జ్ తీసుకున్నాం కాబట్టి 4 షెల్ఫ్లు ఉన్నాయి. ఒక షెల్ఫ్లో వచ్చేసి కాయగూరలు పెడుతున్నాను. కింద లాస్ట్ షెల్ఫ్లో వచ్చేసి ఇంతకుముందు అక్కడే పెడుతున్నాను, అక్కడ ఎక్కువ ఐస్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు పైనకి మార్చాను. కింద కాయగూరల టబ్ వచ్చేసి కొంచెం చిన్నదిగానే ఉంది కానీ పర్వాలేదు. పైన అయితే బాక్సులు ఉన్నాయి కాబట్టి బాక్సులోనే అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నామండి. మిగతాయి కింద కాయగూరల టబ్లో పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసి పువ్వులు వచ్చేసి బాక్సులో వేసి పెడితే ఎక్కువ కాలంగా